తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఈరోజు మనతో పాటు 'పురుషహ' మూవీ నుంచి విషిక హీరోయిన్ ఉన్నారు. సో తనతో మాట్లాడి అసలు ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఈ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీ టీమ్‌తో వర్క్ చేయడం? ఇలాంటి స్టోరీ ఒకటి చేయడం ఎలా అనిపిస్తుంది? ఆహ్, స్టోరీ విన్నప్పుడే చాలా థ్రిల్‌గా అనిపించింది నాకు. బికాజ్ ఐ లైక్ కామెడీ జానర్ నాకెక్కువ ఇష్టం. హుహు. అండ్ కామెడీతో పాటు లవ్ స్టోరీ అండ్ ఆ గొడవలు, ఆ కొట్టుగొడవలు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ మా పురుష టీమ్ ఈస్ అమేజింగ్ టీమ్. హ్మ్. యాహ్! హ్మ్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే. సో, ఆ మూవీ టీజర్‌లో చూస్తే మీరు ఇందులో మొత్తం ఫైటింగ్, మార్షల్ ఆర్ట్స్ అంతా ఉంది. సో, ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఇదివరకు మీకు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండేనా? అంటే ఎలా? నో, అస్సలు లేదు. నేను నేర్చుకున్నా. మా డైరెక్టర్ సార్ స్పెసిఫిక్‌గా చెప్పారు. ఆ కాలు ఇంతే యాంగిల్‌లో లెగాలి, ఇలానే లెగాలి అని కొట్టినప్పుడు. సో, నేను నేర్చుకొని చేశా. ఓకే. సో, నేర్చుకొని ఎంత కష్టపడ్డారనమాట స్టోరీ కోసం. స్టోరీ కోసం, నా క్యారెక్టర్ కోసం, మూవీ కోసం. హ్మ్. హ్మ్. అంటే మీకు ఈ మూవీ విన్నప్పుడు, నరేషన్ ఇచ్చినప్పుడు ముందే తెలుసా 3 మెంబర్స్ హీరోయిన్స్ అని? తెలుసు. యాక్చువల్లీ నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వెషన్ అంటే, ప్రీవియస్ మీరు ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. సో, కమిటీ కుర్రాళ్ళు నాకంత పెద్ద ఎక్స్‌పోజర్ ఇవ్వలేదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా అందులో. సో, దానివల్ల నాకు పెద్ద హైలైట్ అవ్వలేదు అని చెప్పారు. సో, ఇందులో కూడా 3 మెంబర్స్ హీరోయిన్స్ అంటే నేను పెద్ద హైలైట్ అవ్వనేమో అని అనిపిచ్చిందా? ఆహ్, ఎక్ అంటే లైక్ హైలైట్ అవ్వను అని అనలేదు మేబీ ఆ ఇంటర్వ్యూలో. ఐ థాట్ నా వరకు నేనింకా బయటికి రాలేదు ఆ మూవీ నుంచి. హ్మ్. హ్మ్. బట్ ఇది నాకెందుకు ఆ డౌట్ రాలేదంటే నాకంటూ ఇండివిడ్యుయల్‌గా ఒక స్టోరీ, నాకంటూ ఇండివిడ్యుయల్‌గా ఒక వేరే స్టోరీ లైనే మాది నడుస్తుంటుంది నా మీద. అండ్ యాస్ యూ కెన్ సీ ఐయామ్ వన్ ఆఫ్ ద లీడ్. సో, ఐ థాట్ యాహ్! దిస్ ఈస్ మై ఫిల్మ్ అని. యాహ్! ఓకే. ఓకే. సో, మీ పేరొచ్చేసి కసిరెడ్డి గారు. సో, ఎలా అనిపిస్తుంది ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా? అమేజింగ్. 'రాజ్ కుమార్' గారు ఈస్ అమేజింగ్ ఆ! అసలు. చాలా ఫన్. హ్మ్. చాలా హ్మ్. ఎంజాయ్ చేసాం ఇద్దరం. సో, ఆయన ఫ్రేమ్ ముందు చాలా యాక్టివ్‌గా ఉంటారు. బాగా కామెడీగా ఉంటారు. సో, రియల్‌గా సెట్‌లో కూడా అలానే చాలా ఉంటారా? కామ్‌గా ఉంటారు. చాలా సైలెంట్‌గా ఉంటారు. కెమెరా ఆన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతారు. మళ్ళీ అవునా? కట్ అనగానే మళ్ళీ కామ్, సైలెంట్, అవును. అంటే కామ్. మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న వేరే, ఇక్కడ వేరే ఉంటారాయన? మరీ అంత వేరే వేరే అనను. బట్ కొంచెం హ్మ్. మేడం వచ్చారా? ఓకే. అలా 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 కొంచెం అలా అలా మాట్లాడతారు. హ్మ్. హ్మ్. యాహ్! సో, మూవీలో మొత్తం అంటే గర్ల్స్‌దే ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఎక్కువ కొట్టడం గాని, హస్బెండ్స్‌ని టార్చర్ చేయడం అని చెప్పొచ్చు. సో, రియల్‌గా మీ పర్సనల్ లైఫ్‌లో మీకు అంటే మీరంటే భయపడే హస్బెండ్ కావాలా? లేదంటే మీకేమనిపిస్తుంది? మీకెలా కావాలి మూవీ చూసి మీరు చెప్పండి? సో, ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా! మేబీ ఓకే. టీజర్ రిలీజ్ చూసి మీకేమనిపించింది? మీకు అనిపించింది కదా! వైఫ్ కొట్టడం. అంటే టు బి చూడ్డానికి హానెస్ట్ బానే అంతే. ఉండిద్ది గానీ, రియల్ లైఫ్‌లో కష్టమే గదా! పాపం కదా పాపం హస్బెండ్స్. మరి వాళ్ళు కొట్టినప్పుడు మనకప్పుడు పాపం అనిపిచ్చలేదు గదా! సో, ఇప్పుడింకా మా ఛాన్సొచ్చింది మేము కొడుతున్నాం. సో, నో హ్మ్. పాపాలిక్కడ. హ్మ్. అంటే నిజంగా రియల్ లైఫ్‌లో కూడా అలానే ఉంటారా మరి? నేనా? ఆ! ఐ థింక్ నేనున్నాను. ఫ్యూచర్ హస్బెండ్‌కి చెప్తున్నా. సో, ఇన్ తప్పేముంది? ముందు అయ్యింది అలానే. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇలా అవుతుంది. హ్మ్. అంటే మారిపోయింది కదా! మేబీ మిమ్మల్ని చేసుకోని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే భయపడతారేమో! అయ్యో! చేసుకోవచ్చా? అంటే ఈవెన్ క్రష్ ఉన్న వాళ్ళు కూడా భయపడతారేమో ప్రపోజ్ చేయాలంటే. లేదు లేదు. అతను బాగా ఉంటే నేను చూసుకుంటాను. ఓకే. అంటే సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇలా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మరి కొంచెం తగలాలి దెబ్బలు. హ్మ్. లేదంటే కష్టమైపోద్ది. సో, అంటే స్టోరీ ఒప్పుకోవడానికి కూడా రీజన్ అదేనా? అంటే ఎక్కువ వుమెన్ డామినేషనే ఉంది అనుకోవడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చా? నో. నా వరకు స్టోరీ నేను అలా ఒప్పుకోలేదు. హుహు. స్టోరీ ఈస్ సో గుడ్ అట్ చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి స్టోరీ మీద. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. హ్మ్. అండ్ ఫుల్ ఆన్ కామెడీ, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ అంటే అన్ని జానర్స్ కలిపిన ఒక మూవీ కాబట్టి, హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే మూవీ. హ్మ్. సో, ఐ థింక్ అందరూ ఏజ్‌తో సంబంధం లేదు ఈ మూవీతో. చిన్న, పెద్ద, ముసలి అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. సో, హ్మ్. అందుకు నేను ఒప్పుకున్నాను. ఓకే. సో, అంటే 'వీరు' గారితో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? సెట్‌లో ఎలా ఉంటారాయన? వీరు సార్ ఈస్ వీరు సార్ గురించి చెప్పాలంటే వేరే ఇంటర్వ్యూయే పెట్టాలి మనం ఇంకా. ఎందుకు? అంటే అంత స్పెషలా? ఏమైనా నా వరకు ఇప్పటి వరకు చేసిన మూవీస్‌లో వీరు సార్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టరా? ఫేవరెట్ డైరెక్టర్. ఈస్ ఓహ్! సో వావ్! ఫన్, సో ఫ్రెండ్లీ. హుహు. అండ్ మనకి ఒక ఆర్టిస్ట్‌కి ఆ ఫ్రీడమ్ ఇస్తారు. ఓకే. నువ్వెలా చేయాలనుకుంటున్నావు? నీ పాయింట్స్ ఏంటి? అది ఇది అని. హ్మ్. సో, హ్మ్. నాకది చాలా చాలా నచ్చింది వీరు హ్మ్. సార్‌లో. అండ్ హి ఈస్ సో మచ్ టాలెంటెడ్. ఓకే. యాహ్!
సో అండ్ ఇందులో కూడా మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. సో అంటే తక్కువ టైం ఉంటుంది కదా ఈ షూటింగ్ అప్పుడు. ఎంత కష్టపడ్డారు? అండ్ ఈవెన్ షూటింగ్ టైంలో కూడా ఏవైనా బాగా ఇది కష్టంగా అనిపిస్తుంది అని అనిపించిందా? చూసినప్పుడు అలా అనిపించింది. బట్ వీరు సార్ చెప్పినప్పుడు, చేయిస్తున్నప్పుడు నాకు అలా ఏం అనిపించలేదు. నేనేం అంత పెద్ద మార్షల్ ఆర్ట్స్ చేయలేదు. చిన్న చిన్నవి నేర్చుకున్నాను. బికాజ్ ఐఎమ్ నాట్ సో దట్ ట్రైన్డ్. సో నేను చిన్న చిన్నవి నేర్చుకొని చాలా హ్యాపీగా చేసేసాం. అండ్ మా వీరు సార్ మాకు చాలా బాగా జాగ్రత్తగా ఒక బంగారం బొమ్మలా చూసుకున్నారు. మా సార్ గాని, మా టీమ్, మా ప్రొడక్షన్ గాని ఎవ్రీథింగ్. కానీ స్టార్టింగ్ లో చెప్పారు కదా, అంటే లేదు ఇంతే లెగాలి, ఇంతవరకు వెళ్ళాలి అంటే అది ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చాలా టేక్స్ పడ్డాయా లేదంటే లేదు, వెంటనే నాకు అని తెలుసు చేసి చూపించారా మీకు ఇలా చేయాలి అని? వీరు సార్ నేను అడగాల్సింది యాక్చువల్లీ సార్ చేసి చూపించండి. బట్ ఆ టైంలో నేను చాలా ఫుల్ కాన్సన్ట్రేషన్ లో ఉండే, సో నేను అడగలేకపోయాను. బట్ ఈ వాజ్ సో పర్టికులర్, ఎందుకంటే తను ఒక విజువల్ తనకి ఉందన్నమాట. ఇలానే ఉండాలి ఈ అమ్మాయి అనేసి, లైక్ నా క్యారెక్టర్. సో ఈస్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ మై కాస్ట్యూమ్, మై హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో అంత నీట్ గా తను ప్రెజెంట్ చేయాలనుకుంటారు వాళ్ళ ఆర్టిస్ట్ ని. సో యా, సో మొత్తంగా నార్మల్‌గా ఇది రెగ్యులర్‌గా అనిపిస్తుంది కామెడీ. అంటే మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాస్ కూడా వచ్చాయి. అంటే హస్బెండ్‌ని ఇలా హరాస్ చేయడం గానీ, కొట్టడం గానీ, ఉమ్మేస్తే పై చేయి ఉండడం గానీ. సో ఎండ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. లవ్ అంటే ఇది కాదు, కలిసి ఉంటారు. సో అలాంటి రెగ్యులర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదంటే ఏమైనా డిఫరెంట్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందా ఎండింగ్‌లో? డెఫినెట్లీ ట్విస్టుల మీద ట్విస్టులు, దెబ్బల మీద దెబ్బలు అన్నీ ఉంటాయి మా మూవీలో. సో యా, చూసినప్పుడు మీ అందరికి అనిపించొచ్చు ఇది చూసిందే అలా అని. బట్ మీరు ఫైనల్ కి వచ్చేసరికి యూ విల్ ఫీల్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ మూవీ ఆల్ టుగెదర్ అని. ఐఎమ్ షూర్ మీ అందరికి నచ్చుతుంది. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ డూ వాచ్ అవర్ పురుషాహ. యాహ్, నైస్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.